విశ్వేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలను వికారాబాద్ పట్టణంలోని కొండ బాలకృష్ణ గార్డెన్లో నిర్వహించారు. పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విశ్వేశ్వరరెడ్డికి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు శివరాజు తదితరులు పాల్గొన్నారు. అశ్విని వాళ్ళ పేరు వచ్చేట హాస్టల్లో ఉన్నది. తర్వాత నందిని. ఓకే సార్. మధుప్రియ, జయ శ్రీలత, సార్ ఒకసారి షరీఫ్ ఖాన్, సార్ ఓకే సార్. టీ మల్లేశం, పిల్లలందరూ ఇక్కడికి, పిల్లలందరూ ఇక్కడ. శ్రేష్ఠ, ఓకే సార్. నెక్స్ట్ శ్రేష్ఠ, కే శ్రేష్ఠ సార్ ఒకసారి. తర్వాత గౌతమ్ విశ్వేశ్వరన్న నాయకత్వం, విశ్వేశ్వరన్న నాయకత్వం, విశ్వేశ్వరన్న సంఘర్ష్ కరో. భగవంతుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి అష్టైశ్వర్యాలు, ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కొండ వీరారెడ్డి గారికి, మాధవరెడ్డి గారికి, మరి శివరాజ్ గారికి, నవీన్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న విద్యార్థుల స్టూడెంట్స్కు నమస్కారం. అట్లే జేకేఎంఆర్ ఫౌండేషన్ తరఫు రాములు గారు ఉన్నారు. నాకు ఒక కోరిక ఉన్నది, ఒక ఆశ ఉన్నది. ఏంటంటే చేవెళ్ళ గడ్డ మీద పుట్టిన పిల్లలందరికీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, యువకులు బలంగా ఉండాలి, 10 నైపుణ్యాలు తెలిసి ఉండాలి, ఒక ఉద్యోగం, ఒక బిజినెస్ ఉండాలి, పెద్ద మనుషులకు అవసరం ఉండే వసతులు ఉండాలని. అంటే అది కావాలంటే మంచి ప్లే గ్రౌండ్ ఉండాలి, స్కూళ్ళు ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, మరియు ఇక్కడ సాగునీరు ఉండాలి, లేకపోతే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలి. ఇది పెద్ద కోరిక ఏం కాదు, ఇది పెద్ద ఆశ ఏం కాదు, ఇది సాధించవచ్చు. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, గోవా వంటి రాష్ట్రాలలో మన బడులు ఎంత మంచిగా ఉంటాయి, అక్కడ హాస్పిటల్ ఎంత మంచిగా ఉంటాయి. ధనవంతులైనా పేదోళ్ళైనా అదే స్కూల్కి పోతారు, అదే హాస్పిటల్కి పోతారు. అది నిజంగానే అప్పుడప్పుడు పోతే ఇది భారతదేశమా వేరే దేశం అనుకుంటాం. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒకటి యాదకుంది, నేను చదువుకుంటా. ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఎంత ధనవంతులున్నా కూడా అక్కడ డాలర్ అప్పుడు 25 రూపాయలు ఉండే. మా నాయన పెద్ద ఉద్యోగం చేసినా కూడా 3,500 జీతం హైకోర్టు జడ్జికు. ఇప్పుడు హైకోర్టు జడ్జికు 3,50,000 ఉంటాయి. అప్పుడు
ఏదో ఉద్యోగాలు చేయాలి, చేసుకుంటే మా చదువుకు మేమే సంపాదించాలి. ఎంతోమందికి అది సాధ్యం కాకుంటే అమెరికాలో ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో వేరే విద్యార్థులు చదువుకుంటే ఆదివారం శనివారం పనిచేస్తే వాళ్ళు ఫీజు కట్టే అవకాశం పెడితే ఎంతోమంది ఇండియా నుంచి నాతో పోయిన విద్యార్థులు నాతో పనిచేసేది ఆ ఫ్యాక్టరీలో ఎలక్ట్రానిక్స్ చేసేది. మన భారతదేశం గొప్ప, మన భారతీయులు గొప్ప మనుషులు, కానీ మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అమెరికాలో నేను కొన్ని నేర్చుకున్నాను. ఆడ మనుషులకు విలువ ఇస్తారు, అంతకంటే మనుషుల కంటే ఎక్కువ విలువ వాళ్ళు చేసే పనికి ఎక్కువ విలువ ఇస్తారు. అందరినీ సమానంగా, నువ్వు డ్రైవర్ ఉండని, బాత్రూమ్ తుడిచేటోడు ఉండని, నువ్వు ఐటీ కంపెనీలో పెద్ద మేనేజర్ ఉండని అదే బట్టలు తొడుకుంటారు, అదే హోటల్కి పోతుంటారు. చిన్నగా చూడరు, ఏ పని కూడా చిన్నోడు ఈ చిన్న పని చేస్తున్నట్టు చిన్న చూపుతో చూడరు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ పెద్ద వ్యక్తులు కూడా చిన్న పని ఒకటే ఎప్పుడో వాళ్ళ జీవితం చేసిండ్రు. ఊడ్చుకొని చేసిండ్రు, అది చిన్న ఉన్నప్పుడు చేసిండ్రు, తర్వాత మీదికి పెద్ద అయినా కూడా అప్పుడప్పుడు ఇంట్లో పనులు వాళ్ళే చేసుకుంటారు. అయితే అవి కొన్ని విషయాలు అయితే మనం అమెరికా దేశం నుంచి నేర్చుకోవచ్చు. కానీ నేను అమెరికాలో ఉన్నప్పుడు భారతీయులు అంటే చిన్న చూపు చూసేది, నాకు నిజంగానే చిన్న చూపు చూసేది. కానీ ఇప్పుడు అమెరికాలో అరే మీరు భారతీయుడు అని నేను చూస్తున్నాను. ప్రతి కంపెనీ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వీటన్నిట్లా మేనేజింగ్ డైరెక్టర్, CEO భారతీయులు ఉన్నారు. భారతీయుల విలువ గొప్పతనం పెరిగింది. అందుకే నాకు నా జన్మదినం ఈరోజు, కానీ ప్రతి జన్మదినం నేను ఇదే చేస్తాను. అధికారం ఉన్నా లేకున్నా, గెలిచినా ఉన్నా 9 ఏళ్ల సార్ ఇదే చేస్తున్నాను. ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఒక 10th టాపిక్ చెప్పి 10th అన్నింటిలో ఎక్కువ మార్క్స్ చెప్తున్నాడు ప్రభుత్వ పాఠశాలలో. అదే కాక ప్రతి సర్పంచ్ రాజకీయాలకు అతీతంగా బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, ఇండిపెండెంట్ ఉన్నా వాళ్ళనే నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మంచి సర్పంచ్లన్నీ రాజకీయ నాయకులలో చీఫ్ మినిస్టర్ నుంచి, మంత్రుల నుంచి, ఎంపీల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీసీస్ నుంచి సర్పంచ్లు మాత్రమే రోజు ప్రజలలో ఉంటారు. సర్పంచ్లు మాత్రమే వాళ్ళ సొంతకు తోకా తక్కువ చేస్తారు. సర్పంచ్ మాత్రమే మ్యాక్సిమం పని అంటే అందరూ కూడా కొంతమంది ఉంటారు, కానీ ఉంటే ఏంది ప్రజలలో అందుబాటు ఉంటాడు. సర్పంచ్ తప్పు చేస్తానికి వెనక ముందు చూసి తప్పు చేస్తాడు. పెద్దోళ్ళు వెనక ముందు చూసి ఎవరు అందుబాటులో ఉన్నాడు, వెనక ముందు చూసి చూడాడు. దోసుకునేటోడు దోసుకుంటాడు, ద్రోహం చేస్తాడు. అయితే సర్పంచ్ని నేను ఎక్కువ విలువిస్తాను. ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళని నిర్ణయం తీసుకొని ఊళ్ళో పేద పిల్లగాడి వాళ్ళని, పేద పాపన, పేద పిల్లగాడిన, అనాథుడు ఉందా, వికలాంగుడు ఉందా, వాళ్ళకి మీరే సెలెక్ట్ చేసుకొని అది చెక్ చేయమని. ఆ రోజు ఇదే రోజు నా పుట్టినరోజు. సంతోషం, కొంతమంది వచ్చిండ్రు అంత దూరం నుంచి, అయితే వాళ్ళకు ఈరోజు చెక్కిస్తాం. కానీ నాకే కానుకలు వద్దు, కానీ నాకు ఒక్క కానుక ఏంటంటే అక్కడ మోడీ గారు అడుగుసాలని నేను నడుస్తున్నాను. వారు ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుపడుతుంది. నేను తెలుసు ఆ కానుక మనం మోడీ గారికి ఇస్తాం. నాకు ఈ కానుకలు వద్దు, కానీ ఆ కానుక మోడీ గారికి ఇస్తే ఆ కానుక మోడీ గారికి కాదు, అది భారతదేశానికి ఇచ్చినట్టు, భారతీయులకు ఇచ్చినట్టు, అది మనకిచ్చినట్టు. అంటే ఆ కానుక మనమే ఇచ్చుకునే అవకాశం వచ్చింది. అందుకే మేమందరం కూడా, మేమైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మోడీ భక్తులం, భారతీయ జనతా పార్టీ భక్తులు. మరోసారి అందరికీ అవకాశం, పిల్లలకు, టీచర్లకు అండ్ మరి పేరెంట్స్కు, తల్లిదండ్రులకు ఒకటే ముచ్చట ఏంటంటే, నిజంగానే మా తాతయ్య కేవీ రంగారెడ్డి గారు పైకి వచ్చిందంటే ఆయన కూడా రైతే. పైకి వచ్చిందంటే ఆయన కూడా ఎంతోమంది అన్నదమ్ములు, అందరూ పైకి రాలేదు, అందరూ సమానంగా రాలేదు. కానీ అన్నిట్లో పైకి వచ్చిన మా పెద్ద కుటుంబం, అన్నిట్లో పైకి వచ్చిన వాళ్ళు మా కుటుంబంలో అన్నిట్లో ఎక్కువ చదువుకొని కష్టపడ్డారు. సో ఈరోజు కూడా చదువుతో పైకి రావచ్చు, ఏ స్థాయి కంటే ఆ స్థాయికి చేరవచ్చు.
అదొక్కటే నా సందేశం. మరోసారి అందరికీ నమస్కారం. అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు.